వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 2, గ్రూప్ 1 ఆన్లైన్ కోర్సెస్ని మీకు ఎక్స్క్లూజివ్గా అందించడం జరుగుతుంది. వాటికి సంబంధించి అసలు కోర్స్ లోపల ఏముందో కూడా మేము బయటకు రివీల్ చేసాం. ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఏంటి మాడ్యూల్స్ ఉన్నాయి, ఎలా అప్డేట్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వటం జరిగింది. ఎస్విఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు ఆ వీడియో కూడా అవైలబుల్గా ఉంది. దాంతోపాటుగా ఎస్విఆర్ క్విజ్ మాడ్యూల్ 17th మాడ్యూల్ ఇది. క్విజ్ మాడ్యూల్స్ని మనం ఎక్స్క్లూజివ్గా ఇంటెన్సివ్గా రన్ చేస్తూ వెళ్తాం. మేజర్గా కరెంట్ అఫైర్స్ లింకేజ్ చేస్తూ స్టాండర్డ్ సబ్జెక్ట్స్తో, కరెంట్ ఎకానమీ విత్ ఎకానమీ, సో కరెంట్ విత్ ఎకానమీ, కరెంట్ విత్ పాలిటీ, ఇలా మనం డిఫరెంట్ సబ్జెక్ట్ని కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ చేస్తే ఎంసీక్యూస్ అడగడం జరుగుతుంది. మీకు మేజర్గా ఫస్ట్ టెలిగ్రామ్లో మీరు మిమ్మల్ని చెక్ చేసుకోండి. సపోజ్ ఈరోజు టెలిగ్రామ్లో ఒక 10 క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ 10 క్వశ్చన్స్ని మీకు ఈ మాడ్యూల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఏ రోజు ఇచ్చిన 10 క్వశ్చన్స్ని ఆ రోజు మ్యాక్సిమం డిస్కస్ చేయడానికి ప్రయత్నం కొనసాగుతుంది. అలా వచ్చిన మాడ్యూల్సే ఎస్విఆర్ క్విజ్ మాడ్యూల్స్. ఆన్లైన్ క్లాసెస్లో మాత్రమే ఎస్విఆర్ క్విజ్ మాడ్యూల్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మేజర్గా ఆన్లైన్ వాళ్ళకి, లేదా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ టెలిగ్రామ్లో ఇచ్చిన ఎంసీక్యూసే కాబట్టి. సో అందుకనే టెలిగ్రామ్ ఛానల్ని అందరూ ఫాలో అవ్వండి. ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని ఎస్విఆర్ అకాడమీ 6 అని కనుక మీరు టెలిగ్రామ్ ఛానల్లో సెర్చ్ చేస్తే జాయిన్ అనే బటన్ వస్తుంది. అక్కడ మీరు ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అలా జాయిన్ అవ్వటం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఎవ్రీడే ఎంసీక్యూస్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు డిజిటల్ ఫామ్లో. సో ఫ్యూచర్లో కూడా ఎగ్జామ్ డిజిటల్లో వచ్చే అవకాశం ముందుంటున్నారు కాబట్టి. ఓకే, మనం ఎస్విఆర్ క్విజ్ 17th మాడ్యూల్లోకి వెళ్ళిపోదాం. 161 క్వశ్చన్, 161వ క్వశ్చన్. బై వాట్ పర్సంటేజ్ ద నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఇన్ 2020-21 హ్యాస్ గ్రోన్ ఓవర్ ద ప్రీవియస్ ఇయర్? మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2020-21లో నికర పరోక్ష పన్ను వసూలు ఎంత శాతం పెరిగిందని అంటున్నారు. అంటే మనకి 19-20తో పోల్చినప్పుడు 20-21కి, 19-20 అంటే సో 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 ఏప్రిల్ 1 వరకు, మార్చ్ 31 వరకు, అది ఒక 1 ఇయర్. అక్కడ నుంచి 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చ్ 31 వరకు, ఇది సెకండ్ ఇయర్. సో ఇలా 2019-20తో పోలిస్తే 20-21లో నికర పన్నుల శాతం ఎంత పెరిగింది అంటున్నారు. నికర పన్నులు అంటే నెట్ ట్యాక్సెస్ అంటే ఏంటంటే డైరెక్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రెండూ కలిపి. అంటే భారత ప్రభుత్వానికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలిపి పోయిన సంవత్సరం కన్నా కూడా, అంటే 2019-20 కన్నా కూడా 20-21లో ఎంత వచ్చింది అని అడుగుతాడు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏప్రిల్లో వచ్చింది కాబట్టి 21-22లో ఉన్నాం. కానీ 20-21కి సంబంధించిన పూర్తి డేటా మనకు వచ్చేసింది కాబట్టి 19-20తో కంపేర్ చేసినప్పుడు 20-21కి ఎంత పన్నులని వసూలు చేయగలిగింది, ఎంత పెరిగింది 2019-20తో పోలిస్తే 20-21కి అంటే 12.3% పెరిగిందని యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ రిలీజ్ చేసినటువంటి డేటాలో మనకు కనిపించడం జరిగింది. దాదాపుగా 2020-21కి 9.89 లక్షల కోట్లు వస్తాయి అనుకున్నారు పన్నులు. ఇక్కడ నెట్ ట్యాక్సెస్ అండి, గమనించాలి. డైరెక్ట్ ప్లస్ ఇండైరెక్ట్ అంటే డైరెక్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు ఏంటి? మేజర్గా ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి? జిఎస్టీ కలెక్షన్, తర్వాత పెట్రోలు, డీజిల్ లాంటి వాటి మీద ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ, ఇలాంటివి అనమాట. సో ఇలా డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిపి నెట్ ట్యాక్సెస్ అంటారు. ఇలా నెట్ ట్యాక్సెస్ 2021లో 9.89 లక్షల కోట్లు వస్తాయి అనుకున్నారు. కానీ ఇది 10.71 లక్షల కోట్లు వచ్చింది 2020-21కి గాను. అంటే 2019-20తో పోల్చుకుంటే 20-21 వచ్చేసరికి 12.3% నికర పన్నులు పెరిగినాయి. సో అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఇంక్రీజ్ అయిందన్నమాట సెంట్రల్ గవర్నమెంట్కి. సో 161 సి ఆప్షన్ కరెక్ట్. 162 ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఈజ్ డెడికేటెడ్ ఫర్ అవేర్నెస్ జనరేషన్ ఆఫ్ విచ్ డిసీజ్ అన్నారు. ఏప్రిల్ నెల ఏ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి అంకితం చేయబడింది? ఆన్సర్ వచ్చేసి పార్కిన్సన్ డిసీజ్ అంటారండి. ఈ పార్కిన్సన్ డిసీజెస్కి సంబంధించిన అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి ఏప్రిల్ 11న ఎవ్రీడే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తారు, ఎవ్రీ ఏప్రిల్ 11న. సో ఈ పార్కిన్సన్ డిసీజ్ దేనికి సంబంధించిందంటే నర్వస్ సిస్టానికి సంబంధించింది, నాడీ కణ వ్యవస్థకు సంబంధించింది. నాడీ వ్యవస్థలో వచ్చేటువంటి ఒక డిజార్డరే ఈ పార్కిన్సన్ డిసీజెస్. చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో మెంటల్ మెచ్యూరిటీ ఉంటుంది అనమాట వీళ్ళకి. నర్వస్ సిస్టమ్ డిజార్డర్ దట్ ఎఫెక్ట్స్ ద మూమెంట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ.
సో ఈ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, దానివల్ల అంగవైకల్యాలు, బాడీలో ఉన్న పార్ట్స్ పనిచేయకపోవటం లాంటి ఫినోమినాస్ దీంట్లో జరుగుతాయి అన్నమాట. అదే పార్కిన్సన్ డిసీజ్ అంటే. పార్కిన్సన్ డిసీజ్ అంటే నర్వస్ సిస్టమ్ డిజార్డర్, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవటం. సో ఇలా బాడీ పార్ట్స్ కూడా పనిచేయవన్నమాట దీనివలన. సో ఇది పార్కిన్సన్ డిసీజ్. April 11th ఎవ్రీ ఇయర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఏప్రిల్ మంత్ మొత్తం కూడా పార్కిన్సన్ డిసీజ్ అవేర్నెస్ మంత్గా చెప్తారనమాట. సో హెన్స్ 162 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 163 ద ఇండియన్ ఎనర్జీ డాష్ బోర్డ్ IED 2.0 హ్యాస్ బీన్ లాంచ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఇండియన్ ఎనర్జీ డాష్ బోర్డ్ 2.0ను ఏ సంస్థ ప్రారంభించింది అంటున్నారు. సో ఇది నీతి ఆయోగ్ ప్రారంభించిందండి. అసలు ఏంటి ఈ ద ఇండియన్ ఎనర్జీ డాష్ బోర్డ్ అంటే ఏంటంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ఇండియా తన సొంతగా క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవాలి. అంటే నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటారు. సో INDC అంటారు, ఇండియన్ నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్, INDC అంటారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా INDCస్ని ఫాలో అయ్యి మనం అసలు ఈ ఎనర్జీ డేటాని క్యాప్చర్ చేస్తాం అన్నమాట. ఇండియన్ ఎనర్జీ డాష్ బోర్డ్ అంటే సోలార్ నుంచి ఎంత వచ్చింది, తర్వాత విండ్ నుంచి ఎంత వచ్చింది, కోల్ నుంచి ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు, దీనివల్ల ఏంటంటే మనకి హార్మ్ఫుల్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ యొక్క మిక్స్ ఎంత ఉంది మిక్సర్లో అని తెలుసుకుంటాం అనమాట. అంటే సస్టైనబుల్గా ఉండిందా ఎనర్జీ ప్రొడక్షన్ అనేది. సోలార్ విండ్ ఎన్వైరన్మెంట్కి హార్మ్ చేయం కదా, అలాంటి సోలార్ విండ్ని పెంచుకోవాలి, ఇలా డాష్ బోర్డ్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. ఏ సోర్స్ నుంచి ఏ ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది, ఏ హౌస్ హోల్డ్స్కి సంబంధించిన డేటా కూడా దీంట్లో ఉంటుందన్నమాట. ఇలా ఎనర్జీ ఎఫిషియెంట్గా సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా క్లీన్ ఎనర్జీ అనేది ముఖ్యం అన్నమాట. క్లీన్ ఎనర్జీ అంటే కోల్ నుంచి తయారు చేశారనుకోండి, బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేశారనుకోండి, అది క్లీన్ ఎనర్జీ కాదు. ఎందుకంటే ఎన్వైరన్మెంట్లో పొల్యూషన్ రిలీజ్ అవుతుంది కార్బన్ కాంపౌండ్స్ని మీరు బర్న్ చేసినప్పుడు. అలా కాకోకుండా సపోజ్ సోలార్ నుంచి కనుక మీరు విద్యుత్తుని ప్రొడ్యూస్ చేశారనుకోండి, అది క్లీన్ ఎనర్జీ. విండ్ నుంచి ప్రొడ్యూస్ చేశారనుకోండి, అది క్లీన్ ఎనర్జీ. సో అలా క్లీన్ ఎనర్జీని తెలుసుకోవటం కోసం ఏ సోర్సెస్ నుంచి ఏ ఎనర్జీ తయారు చేస్తున్నారు అనే డేటాని ఈ ఇండియన్ ఎనర్జీ డాష్ బోర్డ్లో ఉంచుతారనమాట. అలా ఇండియన్ ఎనర్జీ డాష్ బోర్డ్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా క్లీన్ ఎనర్జీని మెజర్ చేయడం కోసం సో లాంచ్ చేయడం జరిగింది. ఇది లాంచ్ చేసిన సంస్థ ఎవరంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఏమేమి లాంచ్ చేస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి. సో ఎకానమీ పర్పస్ కూడా ఇది మనకి ఇంపార్టెంట్. సో హెన్స్ 163 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 164th క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? ప్రధాన ఎన్నికల కమిషనర్గా లేదా ముఖ్య ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు రీసెంట్గా అంటే సుశీల్ చంద్ర రీసెంట్గా నియమితులయ్యారండి. ఈ సుశీల్ చంద్ర ఈజ్ ఏ ఫార్మర్ CBDT చైర్మన్ అనమాట. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే డైరెక్ట్ పనులు ఉన్నాయి కదా, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, వీటిని వసూలు చేయడానికి ఉండే సంస్థ అనమాట ఇది CBDT. ఈ CBDT చైర్మన్గా ఈయన అపాయింట్ అవ్వడం జరిగింది. సో అయితే ఇతను తర్వాత CBDT చైర్మన్గా ఉన్న ఇతన్ని రీసెంట్గా Feb 14th 2019 ఎలక్షన్ కమిషనర్గా నియమితులైండు. సో దాదాపుగా మనకి ఎలక్షన్ కమిషన్ చూస్తే అండి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్లో 3 కమిషనర్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు అదర్ 2 కమిషనర్స్ కూడా ఉంటారు. అదర్ 2 కమిషనర్స్లో ఒక కమిషనర్గా ఆయన 2019లోనే అపాయింట్ అయ్యారు. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయ్యారనమాట. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎవరికి ఎన్నికలు నిర్వహిస్తుందంటే లోకల్ బాడీస్కి, స్థానిక సంస్థలకి, ZPTC అంటే జిల్లా పరిషత్తులో ఉన్న ఎన్నికలు, మండల పరిషత్తులో ఉన్న ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, మొత్తంగా లోకల్ బాడీస్ స్థానిక సంస్థలు, వీటికి ఎన్నికలు నిర్వహించేది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇవి కాకోకుండా మిగతాది ఎమ్మెల్యే కానీ MP కానీ అది స్టేట్ ఏ స్టేట్లో ఎలక్షన్స్ అయినా కానీ ఎమ్మెల్యే ఆ స్టేట్ ఎలక్షన్స్ కానీ లేదా సెంట్రల్కి సంబంధించినటువంటి పార్లమెంట్కి వెళ్ళే MP ఎలక్షన్స్ కానీ మొత్తం కండక్ట్ చేసేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఓన్లీ లోకల్ బాడీస్కి ఎలక్షన్స్ కండక్ట్ చేసేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనమాట. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా అండర్ గైడ్లైన్స్ ఆఫ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. సో ఇలా స్టేట్ ఎలక్షన్ కమిషన్లో అయితే 3 కమిషనర్స్ ఉంటారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో 3 కమిషనర్స్ ఉంటారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్లో ఒకలే కమిషనర్ ఉంటారనమాట. సో ఇది
చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమితులైనటువంటి సుశీల్ చంద్ర గురించి. ఆల్రెడీ ఇతను ఎవరి ప్లేస్లో వస్తున్నారంటే సునీల్ అరోరా ప్లేస్లో వస్తున్నారు. ఆయన April 13, 2021 ఆయన రిటైర్డ్ అయ్యారు. సో April 14 నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సుశీల్ చంద్ర నియమిత అవ్వడం జరిగిందనమాట. ఎనీవే అండి, నెక్స్ట్ 165th క్వశ్చన్. విచ్ కంట్రీ ఈజ్ టు లాంచ్ రషీద్ అన్మాన్డ్ రోవర్ టు ద మూన్ బై నెక్స్ట్ ఇయర్? వచ్చే ఏడాది నాటికి రషీద్ అనే మానవ రహిత రోవర్ని చంద్రుడి మీదకి విడుదల చేయబోయే దేశం ఏది అంటున్నారు. సో రషీద్ అనే ఒక రోవర్ని ప్రయోగించబోతున్నారంట. ఎవరు ఆ కంట్రీ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE అనే ఒక దేశం. రీసెంట్గా మూన్ మీదకి వీళ్ళు మార్స్ మిషన్ కూడా రీసెంట్గా చేశారనమాట వీళ్ళు. సో అలా వీళ్ళు రీసెంట్గా మార్స్ మీదకి చేసిన తర్వాత మూన్ మీదకి ఒక రోవర్ని పంపించాలనుకుంటున్నారు. మనం SNT టాపిక్స్లో చూసామండి, ఆన్లైన్ క్లాసెస్లో SVR అకాడమీలో. మనకి 3 types ఆఫ్ డివైజెస్ ఉంటాయి మేజర్గా. ఒకటి ఆర్బిటార్, అంటే సపోజ్ ఏదైనా మూన్ ఉందనుకోండి, లేదా ఏదైనా ఒక ప్లానెట్ మార్స్ ఉందనుకోండి, అంగారకుడు కానీ చంద్రుడు కానీ ఇలాంటివి ఉంటే, ప్లానెట్ కావచ్చు అవి, లేదా మూన్స్ కావచ్చు, వాటి చుట్టూ కొంత దూరంలో తిరుగుతూ ఉంటే వాటిని ఆర్బిటార్స్ అంటారు. ల్యాండ్ అయితే ల్యాండ్ అయిందనుకోండి ల్యాండర్ అంటారు. ల్యాండ్ అయ్యి దాని మీద రీసెర్చ్ కోసం తిరిగింది అనుకోండి దాన్ని రోవర్ అంటారు. ఇలా 3 types డివైజెస్ ఉంటాయి అన్నమాట. మనం చంద్రుడి మీదకి మొన్న రీసెంట్గా చంద్రయాన్ 2లో భాగంగా మనం మేజర్గా ఏం ప్రయోగించాం? సో ల్యాండరు, రోవరు, దాంతోపాటు ఆర్బిటార్ని కూడా ప్రయోగించాం అనమాట. మార్స్ మీదకి మనం ప్రయోగించింది ఓన్లీ ఆర్బిటార్ని ప్రయోగించాం. మార్స్ మీదకి USA వాళ్ళు ప్రయోగించింది పర్సీవియన్స్ రోవర్ రీసెంట్గా. సో ఇలా మనకి 3 డివైజెస్ ఉంటాయి. సో అలా చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడ ల్యాండ్ అయ్యి చుట్టూ తిరుగుతూ రీసెర్చ్ చేయడానికి చంద్రుడిని UAE ప్రయోగించబోతున్నటువంటి రోవర్ ఏంటంటే రషీద్ అనే మానవ రహిత రోవర్ అన్నమాట. సో ఇలా దాదాపుగా నెక్స్ట్ ఇయర్ 2022లో UAE అనేది చంద్రుడి మీదకి ఈ రషీద్ అనే అన్మాన్డ్ రోవర్, రషీద్ అనే మానవ రహిత రోవర్ని ప్రయోగించబోతుంది. సో దీన్ని ఐస్పేస్ లోనార్ ల్యాండర్ అనే సహాయంతో, ఐస్పేస్ అనే షటిల్తో దీన్ని ప్రయోగించబోతున్నారనమాట. ఎనీవే, రషీద్ అనే ఒక రోవర్ని చంద్రుడి మీదకి వెళ్ళటానికి 2022లో ప్రయత్నం చేస్తున్న కంట్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE. 165 ఆప్షన్ C. 166 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఇది ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. విచ్ ఈజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇన్స్టిట్యూషన్ అంటున్నారు. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది ఒక రిజర్వ్డ్ కరెన్సీ అనమాట. రిజర్వ్డ్ అసెట్గా చెప్తారు. సో రిజర్వ్డ్ ఎక్స్చేంజ్ అసెట్గా చెప్తారనమాట. అంటే ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని ఎవరు ఇష్యూ చేస్తారంటే IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి అనేది ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని ఇష్యూ చేస్తుంది. సో ఇదొక రిజర్వ్ అసెట్గా చెప్పొచ్చు, ఇంటర్నేషనల్ రిజర్వ్ అసెట్గా చెప్పొచ్చు అనమాట. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్ అనేది లిక్విడిటీ ప్రాబ్లం లేకపోకుండా ఎవరైనా కానీ ఇంపోర్ట్ పర్పస్ కానీ ఎక్స్పోర్ట్ పర్పస్ కానీ కరెన్సీ ఎక్స్చేంజ్కి ఉపయోగపడుతుంది అని ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని మనం పేపర్ గోల్డ్ అని కూడా అంటారు. సింపుల్గా ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది IMF ఇష్యూ చేస్తుంది. ఏ కంట్రీ యొక్క కోటాని బేస్ చేసుకుని ఆ కంట్రీకి అంత రిజర్వ్స్ని అలోకేట్ చేయడం జరుగుతుంది అనమాట. అత్యధికమైన కోటా ఉంది IMF ఎవరికంటే USA. అంటే వాళ్ళ ఎకనామికల్ కండిషన్స్ని బట్టి, వాళ్ళు చేసే కంట్రిబ్యూషన్ని బట్టి IMF అనేది స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని అలోకేట్ చేస్తుంది. సో మీకు సింపుల్గా అర్థం కావాలంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని ఇండియాకి అలోకేట్ చేస్తుంది అనుకోండి. హయ్యెస్ట్ కోటా IMFలో ఉంది USA. కాబట్టి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎక్కువగా ఎవరికి ఉంటాయి అంటే USAకి ఉంటాయి. సపోజ్ ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, సో ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఒక 5 కరెన్సీస్కి పెక్ చేసి ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ చేసినటువంటి కరెన్సీస్. చైనాకి సంబంధించిన రెన్బెన్బీ కానీ, తర్వాత జపాన్కి సంబంధించిన యాన్ కానీ, లేదా స్టెర్లింగ్ కానీ అంటే పౌండ్కి సంబంధించి, USAకి సంబంధించిన డాలర్ కానీ, ఇలాంటి ఒక 4-5 మేజర్ కరెన్సీస్తో ఇది పెక్ చేయబడి ఉంటుందన్నమాట. అంటే ఇంటర్నేషనల్, ఇప్పుడు సపోజ్ నా దగ్గర స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉన్నాయి కానీ డాలర్స్ లేవనుకోండి. సో అలా నేను ఈ మేజర్ 5 కరెన్సీస్తో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉంటే నేను వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్లెక్సిబిలిటీ, వ్యాపార నిమిత్తం లేదా లిక్విడిటీ ప్రాబ్లం రాకోకుండా సింపుల్గా ఒక కరెన్సీ నుంచి ఇంకొక కరెన్సీకి ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం ఓన్లీ డాలర్ మీద డిపెండ్ అవ్వకోకుండా ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఆధారపడతాయి అనమాట. సపోజ్ చూడండి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ నా దగ్గర ఉన్నాయనుకోండి. నేను సింపుల్గా చెప్తున్నాను లేమన్ టర్మ్స్లో, 5 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉన్నాయనుకోండి నా దగ్గర. సపోజ్ నాకు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ హోల్డింగ్ చేస్తూ ఉంటే ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని నేను
బారో చేశాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ నేను పే చేయాల్సి వస్తుంది. నెట్ ఇంట్రెస్ట్ రేట్ 0 ఇక్కడ. సపోజ్ నేను 5 స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ ఉన్నాయి, నా కోటా ప్రకారం ఉన్నాయి. సపోజ్ నేను 5 స్పెషల్ డ్రాయింగ్ రేట్స్లో నుంచి ఒక స్పెషల్ డ్రాయింగ్ బయట పెట్టి $US కొనుక్కున్నాను అనుకోండి, నా స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ తగ్గినాయి అంటే నేను ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది అనమాట. సో అలా కాకుండా నా దగ్గర నుంచి ఎవరైనా స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ కొన్నారనుకోండి, వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తారు. సింపుల్గా ఓన్లీ డాలర్ ఫామ్లోనే చేయకోకుండా, కరెన్సీ ఎక్స్చేంజ్ ప్రాబ్లం లేకోకుండా ఫ్లెక్సిబుల్గా ఇంటర్నేషనల్ కరెన్సీస్ ఒకదాంట్లోంచి ఒకదాంట్లోకి మార్చుకోవడానికి IMF యూజ్ చేసే రిజర్వ్ అసెట్టే స్పెషల్ డ్రాయింగ్ రేట్స్. సో స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ అనేది ఎవరు ఇష్యూ చేస్తారంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇష్యూ చేస్తుంది. సో దాదాపుగా రీసెంట్గా స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ అలోకేషన్స్ ఎన్ని జరిగింది అంటే $650 బిలియన్ జరిగింది. సో ఇది స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ అంటే ఇది ఒక రిజర్వ్డ్ అసెట్ కరెన్సీగా చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ రిజర్వ్ అసెట్ అంటారు. సో అంతర్జాతీయ రిజర్వ్ ఆస్తిగా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 167th క్వశ్చన్ అండి. వాట్ డస్ M ఇన్ మానస్ యాప్ స్టాండ్ ఫర్? రీసెంట్గా మానస్ అనే యాప్ని ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అడ్వైజర్ K. విజయ రాఘవన్ రిలీజ్ చేశారు. ఈ మానస్ యాప్ దేనికోసం అంటే COVID-19 రావటం వల్ల చాలామంది మెంటల్ కండిషన్స్ మారిపోయినాయి. అంటే వాళ్ళు మెంటల్ డిజార్డర్తో సఫర్ అవుతూ ఉన్నారనమాట. సో ఎటు బయటకు వెళ్ళలేకపోవటం లేదా లోన్లీగా ఉండటం, అనేక రకాలైన థాట్స్ని ఆలోచించడం వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ పాడైపోయింది. దాని గురించి ఈ యాప్ సజెషన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. అలా ఈ మానస్ అనే యాప్ని పీపుల్ యొక్క మెంటల్ కండిషన్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఈ యాప్ని రిలీజ్ చేశారు. ఈ మానస్ యాప్ స్టాండ్స్ ఏంటంటే మానస్ స్టాండ్స్ ఫర్ మెంటల్ హెల్త్ ఫర్ నార్మాలసీ అగ్మెంటేషన్ సిస్టమ్. సో M అంటే ఇక్కడ మెంటల్ అని అర్థం అనమాట. మెంటల్ హెల్త్ అండ్ నార్మాలసీ అగ్మెంటేషన్ సిస్టమ్. సో ఇట్ ఎయిమ్డ్ టు ప్రమోట్ మెంటల్ వెల్బీయింగ్ అక్రాస్ ఏజ్ గ్రూప్. అన్ని ఏజ్ గ్రూపుల్లో మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది లాంచ్ చేయబడింది. మానస్ అనే యాప్ లాంచ్ చేసింది ప్రిన్సిపల్ సెక్రటరీ అడ్వైజర్ K. విజయ రాఘవన్ దీన్ని లాంచ్ చేశారు. ఇది ఎవరెవరు డెవలప్ చేశారంటే సో నిమ్హాన్స్ బెంగళూరు, ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజ్ పూణే, సీడాక్ బెంగళూరు వీళ్ళు కలిసి ఈ మానస్ యాప్ని డెవలప్ చేశారు. ఈ మానస్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం COVID-19 పీరియడ్లో అందరూ ఇంట్లోనే ఉంటాం, లోన్లీగా ఉంటాం. సో ప్రెజర్స్, జాబ్ పోయిందనే ప్రెజర్స్ ఉంటాం, జాబ్ శాలరీ తక్కువ వస్తుందనే ప్రెజర్స్ ఉంటాం, ఎకనామికల్ కండిషన్స్ అవ్వచ్చు, సోషల్ కండిషన్స్ వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ ఇబ్బందిగా ఉంది. దానివల్ల ఈ మెంటల్ హెల్త్ యాప్ మానస్ని రిలీజ్ చేయడం జరిగింది. మానస్ అంటే మెంటల్ హెల్త్ నార్మాలసీ అగ్మెంటేషన్ సిస్టమ్. 168th క్వశ్చన్ అండి. ఆన్లైన్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ పోర్టల్ ఆఫ్ విచ్ కమిషన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఆన్ 14th April 2021. ఆన్లైన్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ పోర్టల్ అనే ఒక పోర్టల్ని రిలీజ్ చేశారండి April 14th. దాన్ని దేనికి సంబంధించిందంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించింది. అంటే ఇది ఒక ఆన్లైన్ గ్రీవెన్సల్ సిస్టమ్ అంట. అంటే షెడ్యూల్ క్యాస్టర్స్ మీద ఎవరైనా దాడి చేసినా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళు ఆన్లైన్లోనే కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. అదే ఆన్లైన్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ పోర్టల్ అనమాట. సో దాన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2021 April 14th లాంచ్ చేశారు. ఎవరి కోసం అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ NCSC లాంచ్ చేసింది. సో 168 ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. 169 USA హ్యాస్ డిసైడెడ్ టు విత్డ్రా ఆల్ అమెరికన్ ట్రూప్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ బై September 11. సెప్టెంబర్ 11లోగా అమెరికా దళాలన్నింటినీ ఏ దేశం నుండి ఉపయోగించుకోవాలని అమెరికా నిర్ణయించింది. రీసెంట్గా జో బైడెన్ ప్రస్తుత అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ట్రంప్ అనౌన్స్ చేసిన ఈ పాలసీని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు. ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్లో నాటో అలయన్స్తో సపోర్ట్గా US ట్రూప్స్ పనిచేస్తున్నాయి. సో వీళ్ళు మేజర్గా తాలిబాన్ మీద ఫైట్ చేయటం కోసం, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ గవర్నమెంట్ ఏర్పడకోకుండా డెమోక్రసీ గవర్నమెంట్ ఉండటం కోసం వీళ్ళు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారనమాట. అలా తాలిబాన్ గవర్నమెంట్ రాకోకుండా ఆఫ్ఘనిస్తాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉండటం కోసం సో USA తన ట్రూప్స్ని మెయింటైన్ చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్లో. ఆల్రెడీ September 11 దాడి తర్వాత సో USA ఈ డెసిషన్ తీసుకుంది. సో ఉసామా బిన్ లాడెన్ మేజర్గా తాలిబాన్ అల్ఖైదాని సపోర్ట్ చేస్తూ USA మీద అటాక్ చేసిన తర్వాత USA ఫోర్సెస్ ఉసామా బిన్ లాడెన్ ఎక్కడున్నా పట్టుకొని తనను చంపడానికి, తర్వాత తాలిబాన్ అల్ఖైదా లాంటి గ్రూపుల్ని అణిచివేయటం కోసం USA అనేది తన ఓన్ ఇంట్రెస్ట్తో పాటుగా ఆఫ్ఘాన్లో డెమోక్రసీ గవర్నమెంట్ రావటం కోసం, సో ఉగ్రవాదం లేకుండా ఉండటం కోసం మేజర్గా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్లో తన ఫోర్సెస్ని మెయింటైన్ చేస్తుంది. అలా లాంగ్ వార్ చేసింది. సో 2011 నుంచి లాంగ్ వార్ చేస్తూ వచ్చింది. కానీ ఎంతవరకు సక్సెస్ అయింది అనేది ప్రశ్నార్థకంగానే మారింది. సో ఇంకా US ట్రూప్స్ చనిపోవటమే కానీ దానివల్ల లాభం లేదనుకున్న
అమెరికా ఆ ట్రూప్స్ని అక్కడ నుంచి వైదొలగాలనుకుంటుంది, పూర్తిగా తీసేయాలనుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ మాత్రం దానికి ఇబ్బంది పడుతుంది. కానీ యూఎస్ఏ ఏం చెప్తుందంటే మేము ఎయిర్ ఫోర్స్ అంటే ఎయిర్ నుంచి మీకు సెక్యూరిటీ ఇస్తాం, సో కావాల్సినటువంటి కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా మీకు అందిస్తాం మ్యాప్స్ ద్వారా. సో మీరు మాత్రమే ఫైట్ చేయండి, యూఎస్ఏ ట్రూప్స్ ఇంక నుంచి ఉండవు. వచ్చే సెప్టెంబర్ 11 వరకు మొత్తాన్ని రిమూవ్ చేసుకుంటాం, కంప్లీట్గా యూఎస్ఏ ఫోర్సెస్ అందరూ ఆఫ్ఘనిస్తాన్ వదిలి యూఎస్ఏకి వచ్చేస్తారు అని చెప్తుంది అనమాట. సో ఇది ఆప్షన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ కంప్లీట్గా ఫోర్స్ని రిమూవ్ చేయడానికి రెడీ అయ్యారనమాట. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై